మరోవైపు గుంటూరు జిల్లా రైతు కోటయ్య మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు వైసీపీ టీడీపీ విమర్శలు చేసుకోగా ఇటు పోలీసులు రంగంలోకి దిగారు. సాయం చేస్తే తమపైనే బురద చల్లుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన చనిపోయిన సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. పోలీసు బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు సార్. మేము 4 రోజుల నుంచి ఈ కొండ పండుగని మేము 4 రోజులు డ్యూటీలు చేసి భార్య పిల్లల్ని అందరిని వదిలేసుకొని పిల్లలు ఒక చోట భార్య ఒక చోట మా ఉద్యోగం ఒక చోట అన్నం కూడు లేకుండా మేము 4 రోజులు కష్టపడి పనిచేస్తే మా మీద అనవసరంగా అబాండాలు వేసి ఇది చేయడం కరెక్ట్ కాదు సార్. అతను ఎందుకు చనిపోయాడో ఎవరికి తెలుసు సార్. పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇక్కడ పొలం కానీ ఎవరైనా పాడు చేసినట్టుగా ఏమైనా ఉందా చూడండి సార్. ఎక్కడ ఉండే పొలాలు అట్టే ఉండేవి. అతను అప్పులయ్యి అతను కుటుంబ సమస్యల వల్ల చనిపోయాడే కానీ పురుగుల మందు తాగి పోలీసు వల్ల ఎవరన్నా ఈ డ్యూటీలోకి వచ్చి కొడతారా సార్? కొంచెం అర్థం చేసుకోండి. మా బాధను అర్థం చేసుకోవట్లేదు సార్. మా మనోధైర్యాన్ని ఇది లేకుండా చేస్తున్నారు. మేము ముందుకు వేయాలన్నా కూడా కష్టంగా ఉంది సార్. ఎవరైనా సరే అక్కడ బాడీ ఒక ఆడ మనిషి పిలిస్తే మా కానిస్టేబుల్స్ వెళ్ళి భుజాన్ని వేసుకొని తీసుకువస్తుంటే ఎవరు చేస్తారు సార్? ఆ ధైర్యాన్ని భుజాన్ని వేసుకుని తీసుకొచ్చి అతను జీబులో ఎక్కించుకుని ఫిరంగిపురం దాకా హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. జాయిన్ చేసి మళ్ళీ వచ్చి కొట్టాల్సిన అవసరం పోలీసుకి ఏముంది? ఈ కొట్టాల్సిన రైతు మగులు నిద్రలు పోకుండా ఆహారాలు లేకుండా పిల్లల్ని వదిలేసుకుని ఇక్కడ డ్యూటీలు చేస్తూ ఉంటే లేనిపోయిన అబాండాలు వేసి పోలీసు మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు సార్. ఏ పోలీసు అయినా ముందుకు వచ్చి ఉద్యోగం చేయాలని ఒకటి భయపడుతున్నాం సార్. ఈ రోజుల్లో ఈ పరిస్థితులను బట్టి ఎవరు చేస్తారు సార్? ఏమన్నా ఉంటే వచ్చి విచారించుకోండి సార్. విచారించి తప్పు ఏమన్నా ఉంటే అప్పుడు చెప్పండి. తప్పు ఒప్పు లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పోలీసు మీద బ్లేమ్ చేసి పేపర్లకు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఎట్టా సార్? మీరు ఆలోచించాలి సార్. పోలీసు బాధలను కూడా ఆలోచించి మీరు క్లియర్గా విచారించుకొని తప్పు ఉంటే అప్పుడు ఖండించండి సార్. తప్పు ఒప్పు లేకుండా అనవసరంగా పోలీసు మీద బ్లేమ్ వేయొద్దు సార్. మా ఎస్పీ గారు ఏ చిన్న తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకుంటారు సార్. మా ఎస్పీ గారు ఆ రోజు 3 గంటల దాకా ఇక్కడే నైట్ అంతా తిరిగి ఎవరెవరి ఉద్యోగాలు ఏంటి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోమని చెప్పేలా పంపించారు సార్. అందరూ తెల్లవారులు 3 రోజులు ఇక్కడికి పడుకున్నాం సార్. ఇక్కడ పాములు ఉంటాయి, అన్ని కష్టాలు కూడా అనుభవిస్తున్నాం. కానీ ఈ మా బాధలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. పోలీసు మీద బ్లేమ్ వేయటం, గుడ్డగాల్చి పైన వేస్తున్నారు. తర్వాత ఏం జరిగిద్ది అనేది కూడా భయం వేస్తుంది సార్.